వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు మనం దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లైన్లో ఉన్న ప్రజ్ఞ శారీస్లో ఉన్నాం. సో ఈరోజు ఇక్కడ కొత్తగా వచ్చిన కలెక్షన్ ఏంటో చూద్దాం. సో ఈరోజు మనతో పాటు ప్రజ్ఞ శారీస్లో అరుణ గారు ఉన్నారు. ఏ కలెక్షన్ చూపించబోతున్నారో వారిని అడుగుదాం. హలో అరుణ గారు. హలో. ఈరోజు ఇంటికి ఏ కలెక్షన్ చూపించబోతున్నారు? మన డిజైనర్ వేర్ శారీస్లో డిఫరెంట్ వెరైటీ చూడబోతున్నాం. ఓకే, ఫస్ట్ సారీ అది. ఫస్ట్ సారీ వచ్చేసి మనకు ఆరెంజ్ అండ్ పింక్ అంటేనే ఇప్పుడు చాలా బాగా క్రేజీ ఉంది కదండి. ఇప్పుడు చాలా మంది జనరల్గా ఇదే కలర్ కాంబినేషన్ తోటి చాలా మంది బాగా లైక్ చేస్తున్నారు. హాఫ్ నుంచి మనం చూసినట్లయితే మనకు నియాన్ అండ్ పీచ్ కలర్ లో తీసుకున్నారండి. కింద పార్ట్ చూసినట్లయితే మళ్ళీ మనకు పింక్ షేడ్ లో తీసుకున్నారు. ఈ కింద పార్ట్ వచ్చిందంతా కూడా ఏంటంటే మనకు అంత దీంట్లో కూడా మనకు సన్నట్ లైన్స్ మనకు కంటిన్యూగా లైట్ స్కిన్ కలర్ తోటి ఇచ్చారనమాట. ఇది కూడా ఏంటంటే మనకు జూట్ లైన్స్ లాగా మనకు ఎల్లో షేడ్ లో తీసుకున్నారు. కింద బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు గోల్డెన్ బార్డర్ అనేది ఫ్యాన్సీగా ఇచ్చారనమాట. దాంట్లో కూడా మనకు ఒక 3-4 డిజైన్స్ అనేది డిఫరెంట్ గా డిజైన్ చేశారు. సో సారీ అంతా ఇలానే కంటిన్యూ పైన పార్ట్ అంతా ప్లెయిన్ వస్తుంది, కిందేమో మనకి ఇలా లైన్స్ లాగా బోర్డర్స్ స్టైల్లో వర్టికల్ లైన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, పళ్ళు కూడా మనకు ఎండింగ్ పళ్ళకి ఇలా వచ్చేసి బోర్డర్ వచ్చేసి మళ్ళీ మనకు ఆల్ 3 సైడ్స్ సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే, బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు సారీ కొంచెం మనకు సింపుల్ గా ఇచ్చారు కాబట్టి మాక్సిమం మనకు బ్లౌజ్ అంతా కూడా మనకు హెవీగా బోట్ నెక్ స్టైల్లో తీసుకున్నారు అనమాట. ఇదంతా కూడా మనకు ఫ్రంట్ పార్ట్ బోట్ నెక్ లాగా మనకు జ్యువెలరీ అవసరం లేకుండా మనకు హెవీ వర్క్ అనేది ఇచ్చారు. ఓకే, ఇందులో ఇంకా కలర్స్ ఉంటాయా మనకి? ఇందులో మనకి ఇవి డిజైనర్ పీసెస్ అండి, సింగిల్ ఉంటుంది అనమాట. దీని కాస్ట్ వచ్చేసి మనకి 2900 రూపీస్ కి వచ్చేస్తుందండి సారీ. 900 రూపీస్. ఇది వచ్చేసి మనకు ఆవిష్కార్ సిల్క్ లో వస్తుందండి. ఇది ఏంటంటే మనకు అంతా కూడా బ్లాక్ బేసిక్ మీద తీసుకుని సారీ అంతా కూడా మనకు బ్లాక్ లో వస్తుంది. బోర్డర్స్ చూసినట్లయితే మనకి ఎల్లో కలర్ అండ్ గోల్డ్ మిక్స్డ్ తోటి మనకు బోర్డర్స్ అనేవి ఇచ్చారు. మిడిల్ లో చూస్తే మనకి లోటస్ ఫ్లవర్స్ అనేది కూడా ఏంటంటే ఒకటి పింక్ ఒకటి గ్రీన్ ఇట్ ఆల్టర్నేట్ గా మనకు లోటస్ ఫ్లవర్స్ అనేది ఇచ్చారు. థ్రెడ్ వీవింగ్ లో పై బోర్డర్ వచ్చేసి మనకు చాలా స్మాల్ గా ఇచ్చారండి. కింద బోర్డర్ వచ్చి మళ్ళీ మనకు కొంచెం బ్రాడ్ సైజ్ లో డబుల్ సైజ్ లో తీసుకున్నారు అన్నమాట. కాకపోతే ఇది మాత్రం మనకి షిమ్మరింగ్ గా గ్లిటరింగ్ గా కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే వితౌట్ వర్క్ అంటే ఫ్లవర్స్ వర్క్ ఇలాంటివి ఏం లేకుండా ప్లెయిన్ గా ఇస్తారన్నమాట. ఓకే, సో ఎల్లోలోనే మనకి అంటే ఎల్లో కాంబినేషన్ ఎక్కువ డామినేటింగ్ గా మనకి బోర్డర్స్ లో కనిపిస్తూ ఉంటుంది. పల్లో చూసినట్లయితే మళ్ళీ మనకి ఎల్లో కలర్ పల్లో ఇస్తారండి. ఇదంతా కూడా ఏంటంటే మనకి ఎల్లో విత్ గ్రీన్ కలర్ తోటి తీసుకున్నారు అనమాట. ఎల్లో అంతా పల్లోలో ఇచ్చేసి గ్రీన్ అనేది అంతా కూడా మనకు డిజైన్ మొత్తం లీవ్స్ లాగా డిజైన్ అనేది లాగా తీసుకున్నారు. 2 సైడ్స్ ఏమో పింక్ కలర్ లో చిన్న డిజైన్ ఒక బోర్డర్ లాగా తీసుకున్నారు అనమాట. థ్రెడ్ వీవింగ్ వస్తుంది మోస్ట్లీ. మనకి బోర్డర్స్ లో మాత్రం ఈ జరీ స్టైల్లో మనకి గ్లిటరింగ్ గా కనిపిస్తుంది. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకి ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చిందండి. మ్యాంగో ఎల్లో రావడం వల్ల చాలా మంచి లుక్ వచ్చింది. బ్లాక్ కలర్ కి మాక్సిమం మనకి కలర్స్ అన్ని కూడా మంచి బ్రైట్ కలర్స్ ఇచ్చారు. కాస్ట్ కూడా మనకి చాలా రీజన్ ఉంది. 4200 రూపీస్ కి మనకి సారీ అవైలబుల్. 4200. ఇది వచ్చేసి మనకు హాఫ్ వైట్ మీద తీసుకున్నారండి. అంటే క్రీమ్ షేడ్ లో గ్లాస్ టిష్యూ వస్తుంది అనమాట. దీని మీద కూడా ఏంటంటే మనకి అంతా కూడా ఇది జస్ట్ మనకు ప్లైన్ ఇచ్చి హాఫ్ నుంచి మాత్రం నీ లెంత్ నుంచి మాత్రం అంతా కూడా వర్క్ అనేది ఇచ్చారు. ఇది కూడా మ్యాట్ని వర్క్ ఇచ్చారనమాట. సేమ్ కలర్ మీద మనకు మ్యాట్ని వర్క్ అనేది ఫ్లోరల్ డిజైన్ లాగా ఇచ్చేసి దాంతో వచ్చేసి అక్కడక్కడ ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారండి. మొత్తం అంతా క్రీపర్స్ లాగా డిజైన్ చేశారు. దీనికి బోర్డర్ చూసినట్లయితే డిఫరెంట్ బోర్డర్ అనేది తీసుకున్నారండి. గోల్డెన్ లో కూడా ఏంటంటే మనకు దాంతో పల్ వర్క్ అనేది ఇచ్చారనమాట. మొత్తం గోల్డెన్ బార్డర్ ఇచ్చేసి ఆ గోల్డెన్ బార్డర్ కూడా మొత్తం అంతా కూడా మనకు క్రీపర్స్ లాగా డిజైన్ వచ్చి దాని మిడిల్ అంతా కూడా మనకు సర్వెన్స్ టైప్ లో మనకు చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్లు అంతా కూడా మనకి ఏంటంటే పల్ వర్క్ అనేది ఇచ్చారు. పళ్ళ నుంచి ఇది మనకి ఏంటంటే హెవీగా అనమాట. పళ్ళ పార్ట్ నుంచి చూసినట్లయితే మొత్తం ఫుల్ డిజైన్ అనేది కంటిన్యూగా వచ్చారు. సేమ్ మనకి కింద ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ మనకి కంటిన్యూగా ఇచ్చారండి. గోల్డెన్ కలర్ లో బ్లౌజ్ ఇచ్చారండి. దీనికి వచ్చేసి మళ్ళీ మనకు బార్డర్ అంతా కూడా శారీలో ఏదైతే బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ ఇచ్చారనమాట. అంటే శారీకి వచ్చిన కలర్ తోటే మనకు కాంట్రాస్ట్ బేస్ తీసుకొని గోల్డెన్ బ్లౌజ్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. దీని కాస్ట్ వచ్చేసి మనకు 4800 రూపీస్ పడుతుందండి. ఓహో, ఓకే, ఫైన్. చాలా బాగుంది కదా. మరి ఇలాంటి కొత్త కలెక్షన్ విత్ రీజనబుల్ ప్రైజెస్ మీరు కావాలి అనుకుంటే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లైన్లో ఉన్న ప్రజ్ఞ శారీస్కి విజిట్ చేయండి. అలాగే కుకట్పల్లి వివేకానంద కాలనీలో కూడా మరొక బ్రాంచ్ ఉంది. అక్కడ విజిట్ చేసినా మనకి రీజనబుల్ ప్రైజెస్కి ఆల్మోస్ట్ విమెన్ కలెక్షన్ ఏదైతే ఉంటుందో లెగ్గింగ్స్, టాప్స్, శారీస్ ఇలాంటి కలెక్షన్ అంతా కూడా అవైలబుల్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది వచ్చేసి మనకు కుప్పంలో ఫ్యాన్సీ వస్తుందండి. ఇదంతా కూడా మనకు ఏంటంటే చెక్స్ అనేది మనకు ఒక 10 ఇంచెస్ వరకు బాక్స్ స్టైల్లో
ఇచ్చారు. ఇంకోటి వచ్చేసి మళ్ళీ మనకు గ్రీన్ కలర్ మీద తీసుకొని ఫ్లవర్ డిజైన్ అనేది మనకు కంటిన్యూగా ఇచ్చారనమాట. ఇట్లా ఆల్టర్నేట్గా మనకు శారీ అంతా వస్తుంటాయి. బార్డర్స్ చూసినట్లయితే మళ్ళీ మనకు గోల్డెన్ బార్డర్స్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. దీంట్లో వచ్చేసి మనకు వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి మనకు స్ట్రైప్స్ అనేది ఇచ్చారు. ఈ లైన్ చూసినట్లయితే ఓన్లీ మనకు గ్రీన్ కలర్ మీద మ్యాంగో మోటీ అనేది మనకు ఎల్లో కలర్ మ్యాంగో మోటీ ఇచ్చేసి దానికి కూడా మనకు లీఫ్ లాగా ఆరెంజ్ కలర్ తోటి టాచ్ ఇచ్చారనమాట. ఇట్లా డిఫరెంట్గా మనకు బాక్స్ స్టైల్లో వస్తూ ఉంటాయి. శారీ అంతా కూడా మనకి ఇలానే కంటిన్యూ అవుతుందండి ఫుల్ శారీ. ఓకే. పళ్ళు చూసినట్లయితే మళ్ళీ మనకు గ్రీన్ కలర్ పళ్ళు తీసుకున్నారు. దీంతో అంతా కూడా ఏంటంటే మనకు పికాక్స్ అనేది మనకు బ్రిక్ కలర్ లో పికాక్ డిజైన్ అనేది తీసుకున్నారు. దాంట్లో కూడా మనకు ఎల్లో కలర్ తోటి అక్కడక్కడ చిన్న టచ్ తో చేశారనమాట. పళ్ళంతా కూడా మనకు వేవీ డిజైన్ అనేది ఇచ్చారండి. మొత్తం గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్స్ కి మాత్రం బార్డర్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకు మాక్సిమం ఒక 10 కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజన్ ఉంది. 3300 కే సారీ అవైలబుల్. 3300 పడుతుందా? చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు ఫ్రిల్స్ పార్ట్ లో చూస్తున్నామండి. ఇదంతా కూడా మనకు క్రీమ్ కలర్ తోటి వస్తుంది అనమాట. బేస్ అంతా కింద అంతా కూడా మనకి ఏంటంటే మొత్తం థ్రెడ్ వర్క్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. చిన్న చిన్న క్రీపర్స్ లాగా మనకు స్మాల్ సైజ్ లో క్రీపర్స్ ఇచ్చేసి అక్కడక్కడ చిన్న ఫ్లవర్ డిజైన్ లాగా మనకు డిజైన్ చేశారనమాట. దాని కింద నుంచి మళ్ళీ మనకు ఒక బంచెస్ అనేది మనకు ఒక బొకే లాగా మనకు బంచ్ అనేది గోల్డెన్ బంచెస్ ఇచ్చారు. దానిపైన నుంచి మళ్ళీ మనకు ఆర్చ్ టైప్ లో డిజైన్ అనేది కంటిన్యూగా ఇచ్చారండి. ఒకటి వచ్చేసి మనకు ఇట్లా చూసినట్లయితే టెంపుల్స్ లాగా వచ్చేసి దానిపైన నుంచి ఆర్చ్ డిజైన్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. గోల్డెన్ బార్డర్ కూడా ఏంటంటే మనకు డిఫరెంట్ గా గోల్డెన్ బార్డర్ లో మధ్యలో మనకి అంతా కూడా ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి ఇటు సైడ్ అటు సైడ్ మనకు లైన్స్ లాగా చిన్న సర్కిల్ డిజైన్ అనేది కంటిన్యూగా ఇచ్చారు బార్డర్ లో. షోల్డర్ పార్ట్ లో వచ్చేసి మళ్ళీ మనకు బ్లాక్ కలర్ తీసుకున్నారనమాట. ఓకే. బ్లాక్ కలర్ కూడా ఏంటంటే మనకు జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని దీంట్లో కూడా మనకంతా కూడా ప్లెయిన్ గా కాకుండా మొత్తం షెల్ఫ్ వర్క్ తోటే మనకు థ్రెడ్ వర్క్ అనేది కంటిన్యూగా ఇచ్చారండి. ఈ బార్డర్ లో మనం చూసినట్లయితే మెరూన్ కలర్ తోటి మనకు పైపింగ్ లైన్స్ అనేది మనకు బార్డర్ లో ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుందండి. ఎందుకంటే మనకు పైపింగ్ లైన్ అంతా కూడా మెరూన్ కలర్ ఇచ్చారు కాబట్టి. కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 3200 రూపీస్ పడుతుంది. 3200 రూపీస్. ఓకే, ఫైన్. ఇది వచ్చేసి మనకు ఎల్లో కలర్ తీసుకున్నారండి. శారీ అంతా కూడా మనకి ఎల్లో కలర్ వస్తుంది. ఎల్లో అంటే కూడా మనకి ఏంటంటే మ్యాంగో ఎల్లో షేడ్ లో కలర్స్ తోనేమో ఫ్లవర్స్ వచ్చాయి. ఇదేంటి ఇంతకీ ఫ్యాబ్రిక్? బెనారస్ పట్టు వస్తుంది. దీంట్లో ఏంటంటే మనకు ఫ్లవర్స్ అనేది కూడా ఏంటంటే డిఫరెంట్ గా ఇప్పుడు ఎల్లో షేడ్స్ కి మాక్సిమం మనకు ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ బాగా నడుస్తున్నాయి. ఒక రో వచ్చేసి మళ్ళీ మనకి చూసినట్లయితే ఫ్లవర్ డిజైన్ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. ఇంకో ఫ్లవర్ వచ్చేసి మళ్ళీ మనకు గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో సన్ ఫ్లవర్ టైప్ లో తీసుకొని గ్రీన్ ఇలా ఆల్టర్నేట్ డిఫరెంట్ గా మ్యాచ్ చేస్తూ కలర్ఫుల్ గా చాలా కలర్ఫుల్ గా ఉంది సారీ మాత్రం. అంటే ఈ ఫ్లవర్స్ అన్ని కూడా మనకి కొంచెం స్మాల్ సైజ్ లోనే తీసుకుంటూ డిఫరెంట్ కలర్స్ మల్టీ కలర్స్ అన్ని మిక్స్ చేశారు. మిడిల్ అంతా మళ్ళీ మనం చూసినట్లయితే లీఫ్ పార్ట్ కి అంతా కూడా మనకు గోల్డెన్స్ అనే టచ్ లో ఇచ్చారండి. మొత్తం గోల్డెన్ జరీద్ అనేది ఇచ్చారు. ఈ ఫ్లవర్ డిజైన్ లో మొత్తం అంతా కూడా మనకు అక్కడక్కడ కూడా మళ్ళీ మనకు లోపల ఫిల్ అయినదంతా కూడా గోల్డెన్ తోటే ఫిల్ చేశారనమాట. పై బార్డర్ చూసినట్లయితే సన్నటి మనకు క్రాస్ లైన్స్ లాగా ఒక డిజైన్ అనేది ఇచ్చారండి గోల్డెన్ తోటి. ఆ పైన నుంచి మళ్ళీ మనకు పింక్ కలర్ తోటి పైపింగ్ లైన్ అనేది కంటిన్యూగా ఇచ్చారనమాట. సారీ అంతా మనకి ఇలానే కంటిన్యూ అవుతుంది. కింద బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు పైన వచ్చేసి జస్ట్ మనకు క్రాస్ లైన్ తోటి ఒక చిన్న బార్డర్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. కింద బార్డర్ చూసినట్లయితే మనకు దీంట్లో సిల్వర్ తోటి స్టార్స్ అనేవి తీసుకున్నారు. మిడిల్ అంతా కూడా క్రాస్ లైన్స్ లాగా తీసుకున్నారు. వేవీ ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్, బ్లూ కలర్ ఇట్లా మనకు ఆల్టర్నేట్ కలర్స్ తోటి వేవీ బార్డర్ అనేది కూడా కంటిన్యూగా ఇచ్చారు. కింద బార్డర్ కొద్దిగా ఇంకొంచెం విడ్త్ తో ఉన్నది, విడ్త్ తో ఇచ్చారు. ఓకే. సో పళ్ళు సైడ్ ఎలా వచ్చింది? పళ్ళు సైడ్ కూడా సేమ్ కింద బార్డర్ లో తీసుకున్న డిజైన్ ని, కింద బార్డర్ తీసుకున్న డిజైన్స్ ని మనకు 2 సైడ్స్ ఇచ్చారు. మిడిల్ అంతా కూడా మనకు క్రాస్ లైన్స్ తోటి మనకు గోల్డెన్ లైన్స్ అనేది కంటిన్యూగా ఇచ్చారు అనమాట మొత్తం అంతా. దీనికి శారీకి ఇలా హెవీ వచ్చింది కదండి. బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు డిజైనర్ చేసుకునే పని లేకుండా డిఫరెంట్ గా బ్లౌజ్ అనేది కూడా మనకు వేవ్స్ తోటే ఇచ్చారనమాట. శారీ కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మన 2800 రూపీస్ కి వచ్చేస్తుందండి. 2800. శారీ మాత్రం చాలా సూపర్ గా ఉంది. సో మరి చూస్తున్నారు కదా, మీకు కూడా ఇలాంటి శారీస్ ఇప్పుడు కొత్త కలెక్షన్ చూస్తున్నాము. ఇలాంటి శారీస్ కావాలి అనుకుంటే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లైన్ లో ఉన్న ప్రజ్ఞ శారీస్కి విజిట్ చేయండి. అలాగే మనకి కుకట్పల్లి వివేకానంద కాలనీలో కూడా మరొక బ్రాంచ్ ఉంది. అక్కడన్నా విజిట్ చేసినట్లయితే ఇవన్నీ ఆల్మోస్ట్ హోల్సేల్ రేట్స్కే మనకి ఇస్తున్నారు కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది వచ్చేసి మనకు గ్లాస్ టిష్యూ వస్తుందండి. మనం చూసినంత కూడా మనకు 2 షేడ్స్ లో వచ్చింది అనమాట. కింద నుంచి మనకు క్రీమ్ వస్తుంది, పైన అంతేమో హాఫ్ వైట్ కాంబినేషన్. కిందంతా కూడా మనకు క్రీమ్ బేసిక్ ఇస్తారు. అంటే క్రీమ్ కూడా మనకు డార్క్ సైడ్ లో, పైన నుంచి మళ్ళీ మనకు హాఫ్ వైట్ లో వస్తుంది అనమాట. ఇదంతా ఆక్రూట్ వర్క్ అని ఇప్పుడు కొత్తగా వస్తుందండి. సేమ్ మనకు కలర్ తోటే
థ్రెడ్ వీవింగ్ లాగా మనకు కంటిన్యూగా ఇచ్చారనమాట ఆక్రోడ్ వర్క్. మిడిల్ అంతా మళ్ళీ మనం చూసినట్లయితే గోల్డెన్ తోటి మనకు ఈ వర్క్నే మనకు ఆక్రోడ్ వర్క్లోనే మనకు డిఫరెంట్గా గోల్డెన్ తోటి మనకు వేవీ లాగా ఇచ్చి దాంట్లో అక్కడక్కడ కూడా మనకు డిజైన్ చేశారు. షోల్డర్ పార్ట్కి వచ్చినప్పటికీ మనకు కంప్లీట్గా మొత్తం గోల్డెన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. కానీ దీని మీద కూడా మనకి ఏంటంటే ఈ క్రీమ్ మీద కూడా సేమ్ వర్క్ అనేది మనకు ఈ ఆక్రోడ్ వర్క్ అనేది డిఫరెంట్ గా తీసుకున్నారు అనమాట. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు గోల్డెన్ బ్లౌజ్ ఇచ్చారండి. వచ్చేసి బార్డర్ అనేది మనకు కంటిన్యూ చేశారు. ఓకే, కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు 3400 రూపీస్కి వచ్చేస్తుందండి. ఇది వచ్చేసి మళ్ళీ మనకు ఫ్రిల్ స్పాట్ లో తీసుకున్నారండి. మాక్సిమం మనం ఫ్రిల్ స్పాట్ లో చూసేదంతా కూడా మనకు స్కిన్ కలర్స్ లో వస్తుంటాయి కదా, దీనికి మాత్రం మనకు వైట్ కలర్ లో హాఫ్ వైట్ లో తీసుకున్నారు. పైనంతా ప్లెయిన్, నీ లెంత్ నుంచి అంతా మనకు వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇది కూడా ఏంటంటే మనకు చిన్న చిన్న ఫ్లవర్ వర్క్ అనేది కంటిన్యూగా మనకు సేమ్ వైట్ కలర్ లో తీసుకొని దాంతో కూడా అక్కడక్కడ మనకు గోల్డెన్ టచ్ అనేది ఇచ్చారు. దానిపైన నుంచి మళ్ళీ మనకు మ్యాంగో మోటీ అనేది మనకు గోల్డెన్ బంచ్ లాగా ఇచ్చారు. మళ్ళీ చూసినట్లయితే మనకు ఒక 4-5 లైన్స్ లాగా డిజైన్ అనేది కంటిన్యూగా ఇచ్చారండి. బోర్డర్స్ అనేది ఇది కూడా మనకు డిఫరెంట్గా ఒకటి వచ్చేసి మనకు ఉలెన్ వర్క్ ఇచ్చారు, మళ్ళీ వచ్చేసి మళ్ళీ మనకు గోల్డెన్ అనేది అంటే లెంతీగా పెంచుతూ మనకి సైజ్ అనేది కొంచెం బ్రాడ్ సైజ్లో మిడిల్లో కొంచెం బ్రాడ్ సైజ్ చేసి అది కూడా మనకు మనకు 4 ఫ్లవర్స్ లాగా మనకు డిజైన్ చేసినట్టు డిఫరెంట్గా అనేది బోర్డర్స్ తీసుకున్నారు. సో ఇక్కడ మనకి ఫ్రిల్స్ పార్ట్ లో కూడా మొత్తం అంతా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. వర్క్ అనేది కూడా చాలా చేంజ్ అవుతూ అండ్ మనకి బోర్డర్స్ కూడా బాగా హైలైటింగ్ గా నిలబడుతుంటాయి. ఓకే, ఇది ఎంత షోల్డర్ పార్ట్? ఇది షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకు స్కై బ్లూ లో తీసుకున్నారండి. ఓకే, స్కై బ్లూ తో పాటుగానే ఈ బ్లూ రావడం అనేది కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ లాగా అనిపిస్తుంది. ఓకే, ఇందులో కూడా మనకి షిమ్మర్ మిక్సింగ్ ఉండడం వల్ల బాగా షైనింగ్ గా ఉంటుంది. పైన కూడా మనకు సేమ్ బోర్డర్ కంటిన్యూగా వస్తుందండి. 3 లైన్స్ ఇదే బోర్డర్ వస్తుంది. కొంచెం తగ్గించి గోల్డెన్ ఇది పెంచారు అన్నమాట ఎక్కువగా. ఓకే, బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి. ఓకే, 3/4 హ్యాండ్స్కి ఇచ్చారండి. 2 సైడ్స్ హ్యాండ్స్కి అనేది మనకు మ్యాంగో డిజైన్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. టూ హ్యాండ్స్కి వస్తుంది. బాడీకి మాత్రం మనకు జస్ట్ ప్లెయిన్ లోనే మనకు బ్లూ కలర్ తో తీసుకున్నారు అన్నమాట. ఓకే, ఇందులో ఇంకా కలర్స్ వచ్చాయా? ఇవి కూడా మనకు సింగిల్ పీసెస్ ఉంటాయండి. ఓకే, సో కాస్ట్ ఎలా పడుతుంది? ఇది వచ్చేసి మనకి 3200 రూపీస్ పడుతుంది. 3200కి మనకి ఈ శారీ అవైలబుల్ ఉంది ప్రజ్ఞ శారీస్ లో. ఇది వచ్చేసి మనకు ఇక్కత్ పట్టు వచ్చిందండి. ఇక్కత్ పట్టు అంటే కూడా ఏంటంటే మనకు దీంట్లో వచ్చేసి మనకి ఇవి చాలా బ్రైట్ గా అనేది వర్క్ చేస్తారనమాట. బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. రెడ్ కలర్ వచ్చేసి మనకు పై బార్డర్ చూసినట్లయితే కొంచెం స్మాల్ బార్డర్ లో తీసుకున్నారు. కింద అంతా కూడా మనకి ఏంటంటే కొంచెం 2 బోర్డర్స్ అనేది డిఫరెంట్ గా తీసుకున్నారండి. కింద బోర్డర్స్ రెడ్ కలర్ తోటి మనకు ఒక 10 ఇంచెస్ బార్డర్ ఇచ్చేసి దాంట్లో కూడా ఏంటంటే మనకు గోల్డెన్ బార్డర్స్ మనకు 2 డిఫరెంట్ గా తీసుకున్నారు అనమాట. కింద వచ్చేసి మళ్ళీ మనకు ఒక గోల్డెన్ బార్డర్ అనేది ఇచ్చారు. మిడిల్లో మళ్ళీ మనకు రెడ్ కలర్ తోటి ప్లెయిన్ గా వదిలేస్తుంటారు. మళ్ళీ మొత్తం మనకు గోల్డెన్ జరీ ఈ మిడిల్ అంతా కూడా చిన్న చిన్న బర్డ్స్ అనేది మనకు ఇది కూడా మనం చూసినట్లయితే మనకు పికాక్స్ లానే ఉన్నాయి కానీ కొంచెం డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ నుంచి చూసినట్లయితే 2-3 ఇట్లా మనకు క్రాస్ లాగా మనకు శారీ అంతా కూడా హెవీగా వస్తూ ఉంటాయి అనమాట. డిజైన్ బట్టి మనకు బ్రాడ్ క్రాస్. పళ్ళ పాట వచ్చేసి మళ్ళీ మనకు పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. రెడ్ అండ్ బెస్ట్ మీదే పింక్ కలర్ మనకు 2 షేడ్స్ లో అనేది తీసుకున్నారు అనమాట పళ్ళలో. దీంట్లో కూడా ఏంటంటే మనకు కడ్డీ బోర్డర్ అనేది మనకు కోటకొమ్మ స్టైల్లో మనకు బోర్డర్ అనేది తీసుకున్నారు. ఇటు సైడ్ అటు సైడ్ అంతా కూడా మనకు సన్నట్ లైన్స్ లాగా మనకు కంటిన్యూగా ఇచ్చారు. రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చేస్తారు. 2 సైడ్స్ మనకు బార్డర్ మనకు శారీలు ఎక్కడైతే మనకు 2 సైడ్స్ బార్డర్స్ వచ్చాయో అదే విధంగా మనకు బ్లౌజ్ కూడా ఇచ్చారు. ఎక్స్ట్రా మనకు పై బార్డర్ కూడా మనకు ఒకటి కంటిన్యూగా ఇచ్చారు అన్నమాట. ఓకే, దీని కాస్ట్ వచ్చేసి మనకు 7950 పడుతుందండి. 7950 పడుతుంది. ఓకే, మీరు కూడా ఇలాంటి సారీస్ కావాలనుకుంటే కనుక ప్రజ్ఞ సారీస్కి ఒకసారి విజిట్ చేసి చూడండి. దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లైన్లో ఉంది. అలాగే కుకట్పల్లి వివేకానంద కాలనీలో కూడా మరొక బ్రాంచ్ ఉంది. అక్కడ విజిట్ చేసినా మనకి హోల్సేల్ రేట్స్కే ఈ సారీస్ అన్ని అవైలబుల్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకు షిఫాన్ ఫ్యాబ్రిక్ లో తీసుకుంటారండి. ఇది కూడా ఏంటంటే మనకు రింకల్ షిఫాన్ షేడ్ లో వస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ చాలా ప్యూర్ వస్తుంది మనకు. మెటీరియల్ కూడా ఏంటంటే బట్ మనకు చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 3 షేడ్స్ లో తీసుకున్నారండి. ఇవాళ రేపు ఏంటంటే మనకు షేడ్స్ అనేది చాలా బాగా క్రేజీ అయింది అనమాట. పైనుంచి మనం చూసినట్లయితే మనకు ఫ్రిల్స్ పార్ట్ నుంచి చూస్తున్నాము. ఇక్కడ కూడా పైపింగ్ ఇచ్చారు కదా. పై బార్డర్ చూసినట్లయితే ఇదంతా కూడా గ్రీన్ కలర్ తో
పింక్ కలర్ తోటి ఇచ్చారు, దాని నుంచి మళ్ళీ మనకు స్కిన్ కలర్ ఇచ్చారు, మళ్ళీ వచ్చేసి మళ్ళీ మనకు క్రీమ్ అట్లా గ్రీన్ ఇట్లా ఆల్టర్నేట్ గా మనకు 3 కలర్స్ అనేది తీసుకున్నారండి. బోర్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు డిఫరెంట్ గా బోర్డర్ అనేది తీసుకున్నారు. కింద వచ్చేసి మళ్ళీ మనకు స్కిన్ కలర్ లోనే సీక్వెన్సీ బోర్డర్ ఇచ్చారు, అది కూడా గోల్డెన్ అండ్ సీక్వెన్సీలో ఇచ్చారు. దీని నుంచి మళ్ళీ మనకు నెట్టెడ్ వర్క్ అనేది మనకు కంటిన్యూగా ఇచ్చారు. క్రీమ్ కలర్ మీద మనకు థ్రెడ్ వర్క్ ఇచ్చేసి ఇదంతా కూడా క్రీమ్ కలర్ బేసిక్ మీద ఇచ్చారు అనమాట. సీక్వెన్స్ ఇక్కడ కూడా ఇచ్చారు. సో ఈ బోర్డర్ మనకి ఇంకా బాగా స్టైల్ గా కనిపిస్తుంది ఈ సారీలో, ఎస్పెషల్లీ బాగా గ్లిటరింగ్ గా వస్తూ పార్టీస్ కి వీటన్నిటి కూడా చాలా బాగా సెట్ అవుతుంది. కలర్స్ కూడా మనకి మంచి కాంబినేషన్. మళ్ళీ మనకి చూసినట్లయితే షోల్డర్ నుంచి మళ్ళీ మనకు 2 సైడ్స్ బోర్డర్ వస్తుంది కదా, ఈ బోర్డర్ అనేది మనకు పింక్ కలర్ బోర్డర్ అనేది ఇచ్చారండి. ఇది కూడా ఏంటంటే డిఫరెంట్ గా ఇచ్చారు. మనకి కింద బార్డర్ కి పై బార్డర్ కి మనకు డిఫరెంట్ వేరియేషన్ చూపిస్తూ మనకు పింక్ కలర్ తోటి సర్కిల్ డిజైన్ లాగా ఇచ్చేసి దాంట్లో కూడా ఏంటంటే మనకు థ్రెడ్ వర్క్ లాగా మనకు వర్క్ అనేది డిఫరెంట్ గా ఇచ్చారనమాట. సీక్వెన్సీ బోర్డర్ అనేది మనకు గోల్డెన్ సీక్వెన్సీ మనకు పైన లేస్ లాగా కంటిన్యూ మనకి కింద ఏదైతే ఇచ్చారో అదే ఇచ్చారు. పళ్ళలో కూడా మనకు సేమ్ ఇదే బోర్డర్ కంటిన్యూగా వచ్చింది. చాలా బాగుంది సారీ. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ ఏంటంటే మనకు పింక్ కలర్ తీసుకున్నారండి, ఎందుకంటే మనకి పై పౌడర్ ఏదైతే మనకి ఈ కలర్ లో తీసుకున్నారో అదే విధంగా సేమ్ అట్లా కాంట్రాస్ట్ వస్తుంది, మొత్తానికి కాంట్రాస్ట్ లాగా కనిపిస్తుంది. రిచ్గా ఉండి ఈ సారీ కాస్ట్ మనకి 2400కే వస్తుంది. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే ఈ ఫ్యాబ్రిక్ ఆ కాస్ట్ పడుతుంది. మనకి ఇప్పుడు ఆషాఢం డిస్కౌంట్స్ ఉన్నాయి కాబట్టి మనకు 2400కి అవైలబుల్లో ఉంది సారీ. సారీ మాత్రం చాలా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అండ్ బార్డర్స్ కాంబినేషన్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఇది పార్టీస్కి అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది అన్నమాట. నైట్ టైం పార్టీస్ కావచ్చు, ఏ పార్టీస్ అయినా కలర్స్ కాంబినేషన్ చాలా బ్రైట్గా ఉంది కాబట్టి ఎలా అయినా సెట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు బ్లూ కలర్లో సారీ తీసుకున్నారండి. ఇదంతా కూడా మనకు నెట్టెడ్లోనే మనకు చాలా సాఫ్ట్ నెట్ అనేది ఇచ్చేసి దీంట్లో కూడా మనకి యాంటిక్ స్టైల్లో తీసుకున్నారనమాట. క్రాస్ లైన్స్లో అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ అంతా కూడా మనకి యాంటిక్తో వచ్చేసి దాంట్లో వచ్చేసి మళ్ళీ మనకు ఇన్నర్ టచ్ టైప్లో మనకు కొంచెం షైన్ అవుతూ మనకు సిల్వర్ తోటి టచ్ ఇచ్చారండి. ఇట్లానే మనకు క్రాస్ లైన్స్ లాగా మనకు ఫ్లవర్ డిజైన్ వస్తుంది. దీని నుంచి దీనికి ఫ్లవర్ నుంచి ఫ్లవర్కి మళ్ళీ మనకు టర్న్ అవుతూ ఒక డిజైన్ అనేది మనకు లీఫ్ లాగా ఇచ్చారండి. ఓకే, మొత్తంగా టోటల్గా చాలా లైట్ వెయిట్లో వస్తూనే ఇదంతా కూడా లేసింగ్ థ్రెడ్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కొంచెం బ్రాసో స్టైల్ డిజైన్ లాగా కనబడుతుంది, కానీ ఇది ఒక డిఫరెంట్ వర్క్ వచ్చింది అన్నమాట, కొత్త వర్క్ ఇది. దీంట్లో బోర్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు పింక్ కలర్ బేస్ మీద తీసుకొని దాంట్లో అంతా కూడా గోల్డెన్ బార్డర్ అనేది ఇచ్చారు. అది కూడా ఏంటంటే ఒక ఫ్లవర్ నుంచి ఇంకో ఫ్లవర్ కి మనకు టర్నింగ్ అవుతున్నట్టుగా మనకు క్రీపర్స్ అనేది డిజైన్ చేశారండి. దానిపై నుంచి మళ్ళీ మనకు ఫ్యాన్సీగా గోల్డెన్ తోటి మనకు లేస్ అనేది ఇచ్చారు, సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ తోటి ఒక లేస్ అనేది. దీంట్లో కూడా మనకు సర్వెంట్స్ కి స్టోన్ వర్క్ అనేది మనకు కంటిన్యూగా ఇచ్చారు. పళ్ళలో చూసినట్లయితే మళ్ళీ మనకి ఎక్స్ట్రాగా ఒక బార్డర్ అనేది అటాచ్ చేశారండి. పళ్ళకు మనకి మాక్సిమం ఒక బార్డర్ ఇచ్చేసి దాంట్లో ఎండింగ్ లో వచ్చేసి మళ్ళీ మనకు సర్కిల్ లాగా ఒక బార్డర్ అనేది డిఫరెంట్ గా థ్రెడ్ వర్క్ తోటి తీసుకున్నారు, క్రీమ్ అండ్ అట్లా డిఫరెంట్ కలర్స్. సో డబుల్ బార్డర్ లాగా మనకి పళ్ళు సైడ్ కనిపిస్తుంది, మిగతా సారీ అంతా మాత్రం సేమ్ సింగిల్ బార్డర్ వస్తుంది అనమాట. సారీ అంతా కూడా మనకి షిమ్మరింగ్ లా, అంటే ఈ ఫ్లవర్ మధ్యలో మనకి ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ని యూస్ చేయడం వల్ల బాగా గ్లిటరింగ్ గా కూడా కనిపిస్తుంటుంది పార్టీస్ కి. ఓకే, ఇది బ్లౌజ్ వచ్చిందా? బ్లౌజ్ కి అంతా కూడా మనకు జూట్ మీద అంతా వర్క్ అనేది చేశారండి. దీంట్లో కూడా ఏంటంటే మనకు పింక్ కలర్ బేసిక్ మీద తీసుకొని చిన్న మనకు గోల్డెన్ వర్క్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. బుటీ వర్క్ ఇచ్చేసి బోర్డర్ కూడా మనకు సేమ్ ఎగ్జాక్ట్ సారీలో వచ్చిన బోర్డర్ మనకు కంటిన్యూగా ఇచ్చారు అనమాట. ఓకే, సో శారీ చాలా బాగుంది. ఇది కూడా లైట్ వెయిట్ లో ఉన్నప్పటికీ చాలా బాగా షైనింగ్ బోర్డర్స్ ఇవన్నీ బాగా హైలైట్ అవుతున్నాయి. ఇందులో ఇంకా కలర్స్ వస్తాయా? ఇందులో మనకు లేదండి, ఇవి కూడా మనకు సింగిల్ పీసెస్, ఇవన్నీ కూడా మనకు డిజైనర్ ప్యాటర్న్స్ అన్నమాట. ఓకే, మరి కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 3900 రూపీస్ పడుతుందండి. 3900. ఇది వచ్చేసి మనకు క్రీమ్ కలర్ సారీ వస్తుందండి. ఇది మనం చూసేదంతా కూడా ఫ్రిల్స్ పార్ట్ వస్తుంది అనమాట. దీంట్లో ఏంటంటే మనకు మొత్తం అంతా కూడా నీ లెంత్ వరకు వర్క్ అనేది ఇస్తారు డిఫరెంట్ గా, పైన నుంచి మళ్ళీ మనకు ప్లైన్ గా తీసుకున్నారన్నమాట. దీంతో అంతా కూడా ఏంటంటే మనకు స్కిన్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తోటి మనకు వులెన్ వర్క్ అనేది తీసుకున్నారు. అది కూడా మనకు ఫ్లవర్ డిజైన్ అండ్ పెటల్స్ లాగా లీఫ్ డిజైన్ అన్ని డిఫరెంట్ డిజైన్స్ అనేది మనకు దీంట్లో ఇచ్చారు. దాని కింద నుంచి మళ్ళీ మనకి ఏంటంటే గోల్డెన్ బార్డర్ అనేది కంటిన్యూగా ఇచ్చారండి, నీ లెంత్ వరకు ఇలా వస్తుంది. దాని నుంచి మళ్ళీ మనకు షార్ట్ బార్డర్ చూసినట్లయితే మ్యాంగో మోటివ్స్ అనేది మనకు గోల్డెన్లో మ్యాంగో మోటివ్స్ ఇచ్చారు. అక్కడక్కడ చిన్న డ్రాప్ డిజైన్ అనేది మనకు ఇచ్చారనమాట. మ్యాంగో మోటి ఇచ్చేసి దాని చుట్టూ అంతా కూడా మళ్ళీ మనకు చిన్న డ్రాప్ డిజైన్ ఇచ్చారు. మ్యాంగో మోటి కూడా ఏంటంటే మనకు ఖాళీ ప్లెయిన్గా కాకుండా దీంట్లో కూడా క్రీపర్ స్టైల్లో మనకు మ్యాంగోలో కూడా ఫిల్ చేశారు. ఇది వచ్చేసి మళ్ళీ మనకు ఫ్యాన్సీ బార్డర్ లాగా ఇచ్చారండి. పింక్ అనేది ఏంటంటే మనకు మ్యాంగో మోటి అనేది కూడా ఒక మోటి నుంచి ఇంకో మోటికి మనకు టర్న్ అయినట్టు డిజైన్ తీసుకుని దీంట్లో కూడా మనకు ప్లెయిన్గా కాకుండా మొత్తం ఫిల్ చేసినట్టుగా ఫ్లవర్ డిజైన్ అండ్ చిన్న ఫ్లవర్ బ్రాడ్ ఇట్లా మనకు ఆల్టర్నేట్గా మనకు డ్రాప్ స్టైల్లో తీసుకున్నారు. బార్డర్ అంతా కూడా ఇలానే కంటిన్యూ వస్తుందండి. ఓకే, ఇక్కడ నుంచి మనకు ఓణి పార్ట్ చూసినట్లయితే
షేడ్ లో ఆరెంజ్ అండ్ పింక్ కలర్ షేడ్ లో తీసుకున్నారు అనమాట. ఫ్యాబ్రిక్ సాటిన్ క్రేపేనండి, సాటిన్ క్రేప్ లోనే తీసుకున్నారు. ఒకటి వచ్చేసి మళ్ళీ మనకు పింక్ ఆరెంజ్ ఇట్లా ఆల్టర్నేట్ గా మనకు పింక్ ఇట్లా మనకు మిడిల్ షేడ్ లాగా అంతా కూడా ఓనీ స్టైల్లో తీసుకున్నారు. పై బార్డర్ కూడా మనకు సేమ్ కింద పైన మనకు బార్డర్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. ఇదే బార్డర్స్ వచ్చాయి. లేదన్నా కూడా ఈ సారీస్ ఏంటంటే ఇవాళ రేపు లంగా ఓనీ స్టైల్ చేసుకోవచ్చు అన్న వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతున్నాయండి. ఇది హాఫ్ వరకు మనకు లంగా చేసేసి అక్కడ నుంచి ఓనీ స్టైల్లో కూడా మనకు ప్యాటర్న్ చేయించుకున్నా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనేది. యాక్చువల్ గా ఇంకా అది చాలా బాగుంటుంది. ఏంటంటే ఇవాళ రేపు క్రేజీగా పిల్లలంతా కూడా ఇలానే బాగా లైక్ చేస్తున్నారు. ఇలా సారీస్ తీసుకొని హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో చేసుకోవచ్చు, రేట్ కూడా మనకి చాలా రీజన్ పడుతుంది అన్న వాళ్ళకి కూడా ఇలా చాయిస్ చేసుకోవచ్చు. దీని బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు గోల్డెన్ బ్లౌజ్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. ఎందుకంటే మొత్తం అంతా కూడా మనకు గోల్డెన్ అనేది యూజ్ చేస్తారు కాబట్టి ఫ్రిల్స్ అంతా వర్క్ అనేది. దీంట్లో వచ్చేసి మనకు గోల్డెన్ లోనే షిమ్మర్ షేడ్ లో తీసుకున్నారు మొత్తం ఫ్యాబ్రిక్. బ్లౌజ్ అనేది ఇలా రావడం చాలా వేరుగా వస్తుంటుంది అనమాట. బార్డర్స్ చూసినట్లయితే మళ్ళీ మనకు పింక్ కలర్ బార్డర్ అనేది ఇట్లా ఇచ్చారు. జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు మనకి బ్లౌజ్ కంతా కూడా. ఓకే ఫైన్. ఇందులో కలర్స్ వస్తాయా? లేదండి, ఇవన్నీ డిజైనర్ పీసెస్ సింగిల్ ఉంటుంది అనమాట. దీని కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 3200 రూపీస్ పడుతుంది. 3200. ఓకే, మీరు ఇందాక చెప్పినట్లుగా కాన్సెప్ట్ లో అంటే హాఫ్ సారీస్ ఈ స్టైల్లో తీసుకోవాలన్నా మనకి 5000 అబౌవ్ పడతాయి. అలా కూడా మనకి ఫ్యాబ్రిక్స్ కూడా రావాలి. ఇప్పుడు ఆషాఢం ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా? అంటే మనకి ఆషాఢం మొత్తం మనకు 50% ఆఫర్ ఉంటుందండి. ఒక 20 days మాత్రం అంతా కూడా 50% ఆషాఢం డిస్కౌంట్స్ ఉంటాయి. ఓకే ఫైన్. సో ఆషాఢం డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి బాగా యూటిలైజ్ చేసుకోండి. మంచి సారీస్ ఉన్నాయి. ఓకే అండి, ఇప్పటి వరకు చాలా మంచి కలెక్షన్, అంతా లేటెస్ట్ కలెక్షనే, పార్టీ వేర్ స్టైల్లో ఉన్న మంచి మంచి సారీస్ అన్ని చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అరుణ గారు. సో చూసారు కదా ఇప్పటి వరకు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్. అలాగే ఇప్పుడు ఆషాఢం డిస్కౌంట్గా 50% డిస్కౌంట్ నడుస్తుంది. సో మరి ఈ ఆపర్చునిటీని అందరూ మిస్ చేసుకోవద్దు, బాగా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇది వాళ్ళ హలో లేడీస్. మరి ఇలాంటి కలెక్షన్ మీరు కావాలనుకుంటే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లైన్లో ఉన్న ప్రజ్ఞా సారీస్కి విజిట్ చేసి చూడండి. అలాగే కుకట్పల్లి వివేకానంద కాలనీలో కూడా మరొక బ్రాంచ్ ఉంది కాబట్టి హోల్సేల్ రేట్స్గా మనకి ఇలాంటి సారీస్ కావాలనుకుంటే ఒకసారి విజిట్ చేసి ట్రై చేసి చూడండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.